నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఒకరు 10 ఏళ్లుగా భారత్ ప్రధాని, మరొకరేమో అదే 10 ఏళ్లుగా పీఎం పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ ఇద్దరు జాతీయ పార్టీకి చెందినవారే, అందులోనూ దేశ రాజకీయాలను శాసించేవారే. అడుగు బయట పెడితే చాలు విమానాలు, హెలికాప్టర్స్ భారీ కాన్వాయ్తో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ ఇద్దరి నేతల మధ్య సొంత ఇల్లు, కారు కూడా లేవట. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్ నుండి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నామినేషన్స్ దాఖలు చేశారు. దీంతో వారి ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి. నరేంద్ర మోడీ గత 10 ఏళ్లుగా భారత ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈసారి కూడా ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి ఆయనే. ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని మోడీ అధిరోహిస్తారని, హ్యాట్రిక్ విజయం ఖాయమని బీజేపీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. ఎలక్షన్ మూడ్ కూడా అలాగే ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోందని అంటున్నారు. అయితే ప్రతిసారిలాగే ఈసారి కూడా మోడీ అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ నుండి బరిలోకి దిగుతున్నారు. వారణాసి లోక్సభకు పోటీ చేస్తున్న ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే తమ ఆస్తిపాస్తులకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి 4 సార్లు, దేశ ప్రధానిగా 2 సార్లు పనిచేశారు మోడీ. ఇలా సుదీర్ఘకాలం అత్యున్నత పదవుల్లో కొనసాగిన ఆయన ఆస్తులెన్నో తెలుసా? కేవలం 3.2 కోట్లు. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే ప్రధాని వద్ద సొంత ఇల్లు కానీ, కారు కానీ లేదట. తన ఆస్తుల్లో ఎక్కువ భాగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నట్లు మోడీ పేర్కొన్నారు. ఇలా 2.86 కోట్ల రూపాయలు ఉన్నాయట. ఇక తన స్వస్థలం గాంధీనగర్, ప్రస్తుతం పోటీ చేస్తున్న వారణాసిలో మోడీకి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయట. వాటిలో 80,304 డిపాజిట్స్ ఉన్నట్లు తెలిపారు. ఇక తన వద్ద 52,920 నగదు, 2.68 లక్షల రూపాయల విలువైన 4 బంగారు ఉంగరాలు ఉన్నట్లు మోడీ వెల్లడించారు. అయితే ఈ 5 ఏళ్లలో మోడీ ఆదాయం రెట్టింపైంది. గత లోక్సభ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ ఆదాయం ఏడాదికి 11 లక్షలుగా ఉంటే గతేడాది అంటే 2022-23లో ఆయన ఆదాయం 23.5 లక్షలుగా పేర్కొన్నారు. ఇక తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ప్రధాని మోడీ ప్రకటించారు. ఇక మాజీ ప్రధానుడు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల మనవడు రాజీవ్ గాంధీ తనయుడు రాహుల్ గాంధీ కూడా ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుండి పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష ఇండి కూటమి ప్రధాని అభ్యర్థిగా పేర్కొంటున్న ఆయన ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఆస్తుల వివరాలు కూడా బయటకు వచ్చాయి. అయితే ప్రధాని మోడీ మాదిరిగానే రాహుల్ కూడా సొంత ఇల్లు, కారు లేవని ప్రకటించారు. రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేసిన వివరాల ప్రకారం ఆయనకు 9.24 కోట్ల రూపాయల చరాస్తులు, 11.14 కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అంటే దాదాపు 20 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో 3,81,33,572 విలువైన షేర్లు, 24,25,157 బ్యాంక్ బ్యాలెన్స్, 15,21,740 బాండ్లు సహా 9,24,59,264 చరాస్తులుండగా 11,15,02,598 స్థిరాస్తులున్నట్లుగా రాహుల్ గాంధీ ప్రకటించారు. అలాగే తన వద్ద 55,000 రూపాయల నగదు ఉందని, 49,79,184 అప్పులున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నామినేషన్ పత్రాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో రాహుల్ గాంధీ వార్షిక ఆదాయం దాదాపు 1 కోటి రూపాయలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే న్యూఢిల్లీలోని సుల్తాన్పూర్ మెహ్రౌలీ గ్రామంలోని వ్యవసాయ భూమి ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిపి ఉమ్మడిగా కలిగి ఉన్న సుమారు 3 ఎకరాలు, గురుగ్రామ్లోని సిగ్నేచర్ టవర్స్లో 5,838 చదరపు అడుగుల విస్తీర్ణంలో కమర్షియల్ అపార్ట్మెంట్లు, వాటి విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 9.5 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ప్రకటించారు. రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాల నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. ఆయన ఫ్లోరాడిలోని రోలిన్స్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేశారు. తనపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిన పరువు నష్టం కేసులు, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్తో సంబంధం ఉన్న 18 కేసులు నమోదయ్యాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు.